ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఉరుకుందలో వెలిసిన శ్రీ ఉరుకుంద ఈరన్న స్వామి ఉత్సవాలకు సంబంధించి ఆలయంలో అభివృద్ధి పనులే లేవని భక్తులు వాపోతున్నారు. శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల ఏర్పాట్ల విషయంలో ఆలయ కమిటీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణంలో చేసే వ్యాపారాల టెండర్లపై పెట్టిన శ్రద్ధ, భక్తులకు కనీసం మౌలిక వసతులను ఏర్పాటు చేయడంలో మాత్రం అధికారులు శ్రద్ధ పెట్టలేదు అన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. తాగునీరు పేరుతో అవసరాలకు వాడుకునే నీటిని సరఫరా చేయడం, స్నానపు గదులు ఏర్పాటు చేయకపోవడం, ఆవరణంలోని మురికి కాలువలో చెత్తాచెదారం పేరుకుపోయి మురికి నీరు దర్శనమివ్వడం, నత్తనడకన నడుస్తున్న చిన్న చిన్న కట్టడాలు కట్టడం, కళ్యాణకట్ట దగ్గర బీభత్స పేరుగా పేరుకుపోయిన చెత్తాచెదారం, గుడి ఆవరణంలో కనపడని సీసీ రోడ్ల నిర్మాణం కారణంగా వర్షాలు కురిసినప్పుడు నీటి గుంతలలో దర్శనమిస్తున్న వైనం, పార్కులో పందుల సంచారం, ఆలయ ప్రాంగణంలో ఉండే చిన్న చిన్న ఆఫీసులకు కళ్యాణకట్ట వంటి వాటికి కూడా రంగులు వేయలేని దుస్థితిలో అక్కడి ఆలయ అధికారులు ఉన్నారంటే ఇది వాళ్ళ నిర్లక్ష్యానికి పరాకాష్ట. చెత్తాచెదారాల ఆవరణంలోనే మలమూత్ర విసర్జనలు చేయడంతో దుర్వాసనలు వచ్చి దోమలతో భక్తులు ఒక్క రోజులోనే అనారోగ్యం పాలవుతున్నారు. అయినా కూడా స్థానికంగా ఎటువంటి వైద్య సదుపాయాలు కూడా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఆలయ అభివృద్ధి పనుల విషయానికి సంబంధించి కనీసం మీడియా ముఖంగా కూడా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చెప్పలేనటువంటి పరిస్థితుల్లో నిర్వహణాధికారి వెంకటేశ్వర్లు ఉండడం, హిందూ సంస్కృతి సాంప్రదాయాలకు సామాన్య జనాలను దూరం చేసే ప్రయత్నం ఉరుకుంద క్షేత్రంలో జరుగుతుందని, భగవంతుడి దర్శనం కోసం వచ్చి ఆలయ ఆవరణలో ఆహ్లాదకరంగా జరుపుకోవడానికి అవకాశం లేని విధంగా అధికారులు వ్యవహరిస్తుండడం, భక్తులు ఆలయ ప్రాంగణంలోనే ఇటువంటి దుర్వాసనమైన భరితమైన దుస్థితిలో వాతావరణాన్ని చూసి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోట్లలో భక్తులను సంపాదించుకున్న ఉరుకుంద దేవస్థానం నేడు ఇక్కడి అధికారులు చేసే హీనమైన వ్యవస్థల కారణంగా భక్తులు దేవాలయాన్ని సందర్శించడానికి మొగ్గు చూపడం లేదు అన్న విషయం బాహటంగానే భక్తులు చర్చించుకుంటున్నారు.